తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఆగస్టు నెలలో ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత ఆగస్టు 2026 సంవత్సరం నుంచి కుజుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. ఆదాయాలు బాగా పెరుగుతాయి, సోదరులు మంచి డెవలప్మెంట్ వస్తారు. జూలై 27వ తేదీ నుంచి శని వక్రగతి చెందుతున్నాడు. దీనివల్ల ఇప్పటి వరకు బద్ధకంగా ఉన్నటువంటి వీళ్ళు చురుకుతనం పొందుతారు. మేషరాశి వారి అన్ని పనులు కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత ఈ యొక్క గురుడు రవి ఆగస్టు 15 వరకు కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. చెస్ట్ పెయిన్స్ వస్తాయి, అందువల్ల జాగ్రత్తగా ఉండాలా. ఏది పడితే అది బర్గర్లు పిజ్జాలు తినేయకూడదు. తినేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫారిన్ వెళ్తారు. విద్యార్థులు చదువులో కొంచెం డల్ అవుతారు, తెలివి ఉంటుంది కానీ రాయరు పేపర్ మీద. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చూడండి, అందరూ కూడా ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఇస్తారు. మ్యాటర్ నిల్, మా ప్రిన్సిపల్ చంద్రమోహన్ సార్ చెప్తారు, మ్యాటర్ నిల్ కానీ కేవీ స్టూడెంట్స్ ఎరగదేస్తారు సార్, ప్రజెంటేషన్ సూపర్ అంటారు. అంటే స్టూడెంట్స్కి జ్ఞానం ఉంటుంది, చక్కగా చెప్తారు కానీ రాయడానికి బద్ధకం అనమాట. అది శని చేసేది. ఇకపోతే లాభంలో రాహు వల్ల వీళ్ళందరికీ కూడా చక్కగా వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎలా మనము ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారము, పాలు నీళ్ళ వ్యాపారాలు, వైన్ షాపులు, ఈ బిజినెస్లు చేస్తున్న వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. మహిళలు అపనిందల పాలవుతారు మేషరాశి వారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మహిళల జోలికి వెళ్ళకూడదు అసలు. అలాగే ఏమి లేకపోయినా సరే వీళ్ళకి నిందలు వచ్చేస్తాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు, ఏలినట్స్ శని ప్రభావం కాబట్టి. అటువంటిప్పుడు మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువైపోతుంది. వ్యాపారాల్లో మనకి వ్యవసాయం, ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు ఉంటాయి. ఆ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా చక్కగా కమిషన్లు, వెజిటబుల్ కమిషన్లు, రైస్ కమిషన్లు వాళ్ళు బాగా సంపాదిస్తారు. అండ్ ఈ యొక్క గురుడు మనకి చక్కగా మనకి అర్ధాష్టమంలో ఉన్నాడు. అందువలన దొంగ పీఠాలు, దొంగ గుళ్ళు, ఈ బిజినెస్లు అందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కాళహస్తుంది, ఒరిజినల్ శివుడు ఉన్నాడు. ఒరిజినల్ శివుడికి వచ్చేది 3 లక్షలే. కాలసర్ప పూజలు అని అంటే అక్కడ వచ్చేది ఎంత? 1 కోటి రూపాయలు వస్తున్నాయి. అవంటే పోనీ స్వయంభూ దేవాలయాలు. చిన్న చిన్న దేవాలయాలకు ఎలా వస్తున్నాయి? అలా అనమాట. సో ఈ యొక్క స్త్రీలు బంగారం కొనుక్కుంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఇంకొంచెం కాలం పడుతుంది. పెళ్ళిళ్ళు మరి కొంత సమయం పడుతుంది. గురువు గారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో. అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకు చేసినట్టుగా
మనం దత్తాత్రేయ స్వామి వారికి ఆ మేడి చెట్టుకు చేయాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి, ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరా నాయన ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.